నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము ప్రభు మీకు ఇస్తూ ఉన్నారంటే, ఆయన నీ చేయి పట్టుకున్నారు. నీ నీతి, నీ యథార్థత ఎవరు చూడలేదు. నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉంటున్నాను, అయినా నా మీద ఇంత అన్యాయంగా అందరూ నిందలేస్తున్నారు. నా జీవితంలో ఎవరున్నారు, అసలు నన్ను ఎవరు నడిపిస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామో, దేవుడే నీతి విషయంలో నీ చేయి పట్టుకున్నాడు. నీ యథార్థతను చూశారైనా, నీ భక్తి, నీ ప్రార్థన జీవితము, నీ హృదయము దేవునికి ఇష్టమైంది. నా హృదయమా నన్ను ప్రేమించాడని అనుకుంటున్నామో, ఎస్, అదే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమకి నీవు హక్కుదారురాలు అయ్యావు. ఆ దేవుని ప్రేమకి నువ్వు హక్కుదారుడు అయ్యావు. ఆయన నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీ చేయి పట్టుకొని ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. కృప మీకు తోడుగా ఉంది. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగానికి వెళ్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో ఉన్నట్టు ధ్యానాంశము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుని తదుపరి మనం ముందుకెళ్ళాం. ప్రియులరా, దావీదు చేస్తున్నటువంటి
ప్రార్థన స్తుతి మాటలుగా కనపడుతూ ఉన్నాయి. 41వ వచనం, వారు మొర్రపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురైనప్పుడు, శత్రుత్వం ఎక్కువైపోయినప్పుడు, దేవా నువ్వు నాకు ఉన్నావు కదా, నాకు నీవు సహాయము చేస్తావు, నీవు నన్ను ఆదుకుంటావు, నీవు నన్ను దీవిస్తావు, నాకు చాలు అనుకుంటూ ఉండేవాడు. దావీదు మీదకి ఎవరు శత్రుత్వంగా ఉండి ఎవరు విరుచుకు పడుతున్నా కానీ వారందరినీ కూడా దేవుడు నిర్మూలము చేస్తూ ఉండేవాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట కనబడుతూ ఉంది, వారు మొర్రపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయెను. ప్రియులరా, దేవుడు పక్షపాతిగా ఉంటాడా? దైవం అనేవాడు, దేవుడు అనేవాడు మానవులందరినీ ఒకలాగే ప్రేమిస్తాడు కదా, ఒకరి వైపు ఎందుకుంటాడు అనేది ప్రశ్న అందరికీ రావచ్చు. మానవులందరినీ దేవుడు ఒకే రీతిగా ప్రేమిస్తాడు, కానీ ఈ మానవులు అనింద్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమెన్. అందరు చెప్పండి, అనింద్యులు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. వాక్యంలోకి వెళ్దాం. మరి వాక్యంలోకి వెళ్తా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం ఒకరు చదవండి. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు నాతో చెప్పండి, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అనింద్యులు అంటే అబద్ధమాడని వారు, అనింద్యులు అంటే నింద లేనివారు, ఎదుటి వ్యక్తి మీద నింద మోపని వారు, దేవునిని ప్రేమించువారు, సౌందర్యవంతులు, దేవునికి ఇష్టలు అనింద్యులు. ఆమెన్. సౌందర్యవంతులు అనింద్యులుగా ఉన్నవారు ప్రార్థన చేస్తే దేవుడు వారి పక్షముగా రక్షకుడై ఉంటాడని యెషయా ప్రవక్త చెప్తాడు. అనింద్యులు అంటే అబద్ధం ఆడకుండా. అబద్ధం అనేది మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో, మన బ్రతుకులో ఎంత కీడు తలపెడుతుందో, బ్రతుకుని ఎంత సర్వనాశనం చేస్తుందో మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియులరా, అబద్ధం ఆడిన అననీయ సప్పిరా వారు హతులైపోయారని దేవుని వాక్యము తెలిసి ఆ అబద్ధమే వారి జీవితంలో మరణానికి దారి తీసిందని మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించి ఉన్నాడు. ఈ భాగములో తరువాయి భాగాన్ని కూడా మనం ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, యెషయా గ్రంథంలోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8-9 వచనాలు. వారు నా జనులనియు, చూడండి, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలని. అందరూ అండర్లైన్ చేసుకోండి, వారు నా జనులనియు అబద్ధములాడని నేరని, అబద్ధములు ఆడనేరని పిల్లలనియు. అండర్లైన్ చేసుకుంటున్నారా? అబద్ధము ఆడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. ఆమేన్. ఇంకా చదవమ్మా. వారి యావత్ బాధలో, చూడండి, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు యెషయా గ్రంథాన్ని తెరవండి. 63వ అధ్యాయము 8వ వచనం అందరూ చదవాలని కోరుకుంటా ఉన్నాను. ఐజయా చాప్టర్ 63 వర్స్ 8-9. వారు నా జనులనియు అబద్ధములాడనేరని వారెవరండి? అక్కడ క్లియర్గా రాశాడు, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయెను. ఆమేన్. అందరూ ఉంటారు లోకములో,
లోకములో ఉన్న వారందరూ అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధములు ఆడని ప్రజలకి ఆయన స్పెషల్ సేవియర్గా ఉంటాడు అనమాట. ఆమెన్. ప్రియులరా, నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది అని వెంటనే నువ్వు మోకరిల్లి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని రకాలు చేసినా నీ పెదవులలో నుండి అబద్ధం అనేది జారినప్పుడు అది కల్మషముగా మారుతుంది, అది పాపముగా మారుతుంది, అది చీకటి ఊబిగా పెదవుల దగ్గర అది చోటు చేసుకుంటుంది. దాని నుండి నువ్వు చేసిన ప్రార్థన ఆ పాపము అనేది దాన్ని అంటుకుంటుంది కనుక నీ ప్రార్థన పాపముగా మారి దేవుని సముఖానికి వెళ్లకుండా అయిపోతుంది. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు అంటూ ఒక దేవుడున్నాడు, నిన్నే ఆయన ప్రేమిస్తాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఎల్లప్పుడూ నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడని అంత విశ్వాసములోకి నువ్వు వెళ్ళాలి అంటే, ఆయన నీకు అందుబాటులో ఉండాలంటే నువ్వు నీ నోట అబద్ధము రాకుండా నువ్వు కాపాడుకోవాలి. ఆమేనని చెప్పండి. అబద్ధం ఆడకుండా ఉంటేనే ఈ దేవుడు నీ దగ్గర నిలబడతాడు. అందుకే ఈయన సత్యమూర్తి. ఆమెన్. ఈయన సత్యమైన వాడు. నేనే సత్యము అన్నాడు ఆయన. నేనే మార్గము, నేనే సత్యము. అబద్ధాలు ఆడటం ఎంత ఇష్టమో. నేను చాలా అబద్ధాలు ఆడుతూ ఉండేవాడిని. అది జోక్గా అబద్ధం ఆడేవాడిని. సరదా సరదా కదా ఏ వందలేని అబద్ధాలు ఆడేవాడిని. మారు మనసు పొందిన తర్వాత, దేవుని ఆత్మ నా మీదకి వచ్చిన తర్వాత, అగ్ని చేత నేను దహించబడిన తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అప్పటి నుండి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వదించబడటం అంటే, ఆశీర్వాదం అంటే ఏదో రావటం కాదు, ఆయన నిన్ను టచ్ చేయటం, ఆయన నీతో మాట్లాడటం, నువ్వు అడిగిన దానికి జవాబు ఇవ్వటం, అది గొప్ప ఆశీర్వాదం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? 18వ అధ్యాయము 41వ వచనంలో, వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. మరలా చదవండి అందరూ కూడా. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు. మరలా చదవండి. రక్షించేవాడు ఎందుకు ఉండడంటే, నువ్వెంత అయినా చెయ్యి, ఎన్ని రకాలుగా స్తుతించు కానీ అబద్ధం అనేది ఒక దుష్ట శక్తి. అది ఆమేన్. పవర్ అన్నమాట. అది అబద్ధం అనేది ఒక దుష్ట శక్తి. మీకు కూడా తెలుసా, ఈ దుష్టశక్తి ఏం చేస్తుందంటే, అబద్ధము దాన్ని మింగేస్తుంది. ఏం మింగేస్తుంది? నీకున్న సౌందర్యాన్ని మింగేస్తూ ఉంటుంది. నీ అందము తగ్గిపోతుంది అంటే, నీ సౌందర్యము లోపించింది అంటే, నీ చక్కని సౌందర్యాన్ని, అందాన్ని అబద్ధం అనే దుష్టశక్తి మింగేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబద్ధము అందాన్ని మింగేస్తుంది, అబద్ధము ఆరోగ్యాన్ని మింగేస్తుంది. ఈ మధ్యన అవయవాలన్నీ తేడా వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి? ఈ దుష్ట ప్రభావము, దుష్టశక్తి నీ నోటిలో దాన్ని కాపాడుకుంటున్నావు. నీకైనా నాకైనా చాలా అగ్ని లాంటి మాటలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇది వినటానికి కష్టంగా ఉన్నా కానీ మీరు నిలకడ కలిగి, ఓపిక కలిగి ఈ యొక్క దివ్య వాక్కుని గనక అనుసరించగలిగితే పోయిన అందం మరలా నీకు వస్తుంది, పోయిన ఆరోగ్యం నీకు వచ్చేస్తుంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒక చోట ఒక పొలం తీసుకున్నాను. ఆ పొలం తీసుకుంటే అక్కడ చెట్లన్నీ కూడా పాడైపోయినాయి. ఎందుకు పాడైపోయినాయి అంటే, ఆ రైతు చెప్పాడు, మేము ఇక్కడ సాల్ట్ వాటర్ వాడుతున్నాం రొయ్యలు పెంచడానికి. ఈ వరి చేలు పండేవన్నీ కూడా మేము వరి మాని చెరువు కింద చేసి సాల్ట్ వాటర్లో రొయ్యి పిల్లను పెంచుతున్నాం కనుక ఈ సాల్ట్ వాటర్ వల్ల చెట్లన్నీ పాడైపోయినాయి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆ సాల్ట్ వాటర్ పెట్టకుండా నేను స్వీట్ వాటర్ పెట్టడం మొదలుపెట్టాను. అదే చెరువులో స్వీట్ వాటర్ పెట్టినప్పటి నుంచి ఈ పాడైపోయి చావుకు దగ్గర అయిపోయిన కొబ్బరి చెట్లన్నీ మరలా జీవముతోటి అద్భుతముగా అది గెలలేసే స్థాయికి వచ్చింది. జస్ట్ మన వాటర్ చేంజ్ చేస్తే మరలా పాతకాలం వచ్చేసింది అక్కడ. ఆమెన్.
నేను కొన్న పొలం దగ్గరికి చాలామంది రైతులు వస్తున్నారు. ఏమంటే మీరు వచ్చిన తర్వాత ఇది మారిపోయింది అంటున్నారు. నేను వచ్చాక కాదు, నేను చేసింది ఏంటంటే ఇక్కడ సాల్ట్ వాటర్ లేకుండా స్వీట్ వాటరే ఇక్కడ నడపాలనుకున్నాను. నేను స్వీట్ వాటర్లో కూడా చక్కగా రొయ్యలు పెంచవచ్చు, చేపలు పెంచవచ్చు. ముందు మనకి స్వీట్ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో వాటర్ మారిస్తే టేస్ట్ మారింది కనుక సాయిల్ మారుతుంది. ఆ సాయిల్ ఎప్పుడైతే భూమి మార్పు చెందిందో అక్కడ మొక్కలు మరలా పూర్వ వైభవంలోకి వస్తుంది. ఒక వాటర్ చేంజ్ చేస్తే మరణానికి దగ్గరైపోయిన కోకోనట్ అంతా కూడా మరలా జీవము కలిగి ఎలాగుంటున్నాయో, నువ్వు అబద్ధం ఆడటం అనేది మానేసి సత్యం అనేది నువ్వు పలుకుతూ ఉంటే మరలా నూతన బలము దేవుడు నీకు ఇస్తాడు. నూతనముగా ఆత్మఫలాలు నువ్వు ఫలిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధము చాలా ఈజీగా ఉంటుంది. అబద్ధం ఏం చేస్తుందని చెప్పాను నేను, అందాన్ని మింగేస్తుంది. అబద్ధము ఆరోగ్యాన్ని మింగేస్తుంది. అబద్ధము ఆనందాన్ని దోచేస్తుంది. నీ ఆనందం ఏంటి, సడన్గా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇలాగ వస్తున్నాయని అనుకుంటున్నావేమో, మన అబద్ధమే. ఆమేన్. మనము అనింద్యులుగా ఉంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలము. హల్లెలూయా, హల్లెలూయా. మీ పనులు జరగాలంటే, మీకు మంచి ఆరోగ్యం రావాలంటే, మీరు సౌందర్యవంతులుగా మారిపోవాలంటే, మీ కన్నులు, మీ పెదవులు, మీ ముఖ కవలికలు, మీ కాళ్ళు, చేతులు, ఎక్కడ చూసినా నీ శరీరము ఒక దైవ కళగా మారాలంటే వాటర్ చేంజ్ చేసినట్టుగా నీ అబద్ధ మాటలు ఆపి సత్యమే పలకటం నేర్చుకో. దేవుడు నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చేస్తాడు. హల్లెలూయా. సైతాన్ అంటేనే అబద్ధం అని చెప్పాడు. అబద్ధములకు జనకుడు సైతాన్. కొన్ని సమయాల్లో మనం భార్య దగ్గర అబద్ధం ఆడవలసి వస్తుంది. కొన్ని సమయాల్లో భర్త దగ్గర అబద్ధం ఆడవలసి వస్తుంది. కొన్ని సమయాల్లో పిల్లల దగ్గర అబద్ధం ఆడవలసి వస్తుంది. కొన్ని సమయాల్లో స్నేహితుల దగ్గర అబద్ధం ఆడవలసి వస్తుంది. మనం చేసే పనుల్లో అబద్ధం ఆడవలసి వస్తుంది. అబద్ధం ఆడకుండా మనం దినములు గడపలేము. కానీ లోక స్నేహం చేయగోరువాడు అబద్ధమును ప్రేమిస్తాడు. యేసు స్నేహం చేయగోరువాడు సత్యమును ప్రేమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీతిమంతులము కాము, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో నాతో మాట్లాడేటువంటి గొప్ప మాట ఏంటంటే, నీ నోట అబద్ధము రాకుండా ఉంటే నీ నోట కొత్త పాట దేవుడు పెడతాడు. 4 జీవులు ఎదుట, 4 సింహాసనముల ఎదుట, 24 పెద్దల ఎదుట, జీవుల ఎదుట నీవు అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందం మీకు రావాలా? ఇంకా గొప్ప అందంగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఇంకా ఆరోగ్యం కలిగి ఉండాలనుకుంటున్నారా? ఇంకా కొంతకాలం బ్రతకాలని నీకు ఆశ ఉందా? ఏ విటమిన్ వేసుకున్నా నీకు ఆయుష్ పెరగదు, కానీ అబద్ధం అనేది మానేస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అబద్ధం ఆడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. కష్టమే అబద్ధం ఆడకుండా బ్రతకటం అంటే. ఏదో ఒకటి చెప్పకుండా, స్కిట్ వేయకుండా కుటుంబాన్ని నడపటం కష్టం అవుతుంది. కానీ నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న విషయాలు ఏదేమైనా ఆయన అబద్ధం ఆడకుండా బ్రతికాడు నా తండ్రి. నా తండ్రి ఎప్పుడు అది చెప్పేవాడు, సత్యము కలిగి ఉంటే బాబా నీతిమంతుడు సింహం వలె గర్జిస్తాడు. సింహానికి ఏంటంటే ధైర్యం. ఆమెన్. అబద్ధం ఏం చేస్తుంటే ఒక క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి అనమాట. అది స్లోగా మనల్ని కిందకి లాగేస్తుంది, మనల్ని కృంగదీస్తుంది. ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోగలిగితే మన ఎముకలకు బలం వచ్చేస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు, వారికి ఆయన రక్షకుడుగా లేకపోయేను. బహుశా అబద్ధాలు పలికి ఉన్నాడో ఏంటో తెలియదు, కానీ దావీదు ఒకానొక సమయంలో అయితే తన మార్పు చెందాక ఆయన అంటున్నాడు, వారు మొర్రపెట్టిరు కానీ
వారికి రక్షకుడు లేకపోయాను. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నా జనులు, వారు నా జనులు. దేవుని బిడ్డ అంటే అబద్ధమాడని మనిషి దేవుని బిడ్డ. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్న వారు దేవుని బిడ్డ కాదు. తెల్ల బట్టలు కట్టుకున్న వారు దేవుని బిడ్డ కాదు. దేవుని బిడ్డలంటే అబద్ధమా పలకని వాడే దేవుని బిడ్డ. పాటలు పాడేవారు దేవుని బిడ్డలు కారు. పాటలు దెయ్యాలు పాడతాయి. ఇవన్నీ అందరూ వేషాలు, క్రమశిక్షణలు. చాలామంది కొన్ని పరిచర్యలు కొన్ని ఎలాగైపోయినాయి అంటే ఒక నర్సరీ ఇలాగైపోయింది. ఒక స్కూల్లో, కాన్వెంట్లో ఉండేటువంటి పొజిషన్ వచ్చేసింది. ఇలాగ ఉండాలి, అలా నడవాలి, ఇలాగుండాలి, ఇలాగ ఉండాలి, అలాగుండాలి. ఉండాలి అంటే కానీ అసలైన దేవుని బిడ్డ ఎవరంటే ఏ మనుషుడి నోట అబద్ధము రాకుండా సత్యమే పలుకుతారో వారి దగ్గర దేవుని శక్తి నిలిచి ఉంటుంది. ఆమేన్. తెలియకుండా నీకు వివేచన వచ్చేస్తుంది. ఎదరేం జరగబోతుందో తెలిసిపోతూ ఉంటుంది. పవర్స్. అబద్ధం ఆడకుండా మీరు 24 గంటలు ఉండండి, ఒక తెలియని పవర్ నీ నోటికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అబద్ధం ఆడకుండా 1 సంవత్సరం బ్రతకగలిగితే నీ నోట అద్భుతమైన ప్రవచనాలు వచ్చేస్తాయి. నీవేది పలుకుతావు అది జయమైపోతుంది. అబద్ధం ఆడితే నువ్వేది పలికినా తుస్సుమంటుంది. ఆమేన్. హల్లెలూయా. యథార్థమైనది కొంచెం నెమ్మదిగా ఎదిగినా కానీ పెద్ద జీవవృక్షంగా ఉంటుంది. పడిపోతారు అనేది ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ చేసేస్తున్నాం. ఆమేన్. అది కరెక్ట్ కాదు. అది ఏది కరెక్ట్ అంటే అనింజులుగా ఉండటం కరెక్ట్. ఆమేన్. అబద్ధము నీ నోట రాకూడదు. హల్లెలూయా. మీరు అనుకున్న పనులన్నీ జరగాలి. మీరు మీ పిల్లలను దీవిస్తారు కదా, నా కొడుకు ఇలాగ ఉండాలి, నా కూతురు ఇలాగ ఆశీర్వదించబడాలని నీ నోట ప్రార్థన నీ బిడ్డ కోసం చేస్తున్నప్పుడే నువ్వు అబద్ధాలు నీ నోట ఉంటే నీ ప్రార్థన ఏది సత్యముగా ఉండదు కనుక దేవుని సన్నిధికి అది వెళ్ళదు. ఆమేన్. కనుక అనింద్యులుగా ఉండాలి. ఎలా ఉండాలి? అనింద్యులుగా ఉంటే ఏం జరుగుతుందో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. వారు నా జనులనియు వారి నోట వారు ఏ అబద్ధము ఆడనేరని పిల్లలు. ఆమేన్. yes అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. ఆయన వారికి రక్షకుడాయెను. మీరు అబద్ధాలు ఆడితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మాటలు మీకు బాగా గమనించండి. అబద్ధము పలకటం ద్వారా చాలా లాస్ అయిపోయావు. ఇప్పటికే ఇక అబద్ధం అనేది ఇక ఆపేసేది. మీ జీవితంలో మీ నోటి నుండి సత్యము మాట్లాడటం నువ్వు ప్రారంభిస్తే నీ శరీరం అంతా కూడా స్వీట్గా మారిపోతుంది. హల్లెలూయా. నీ యొక్క దేహానికి నూతన బలం వస్తుంది. సత్యం అనేటువంటి దైవ శక్తిని ఆవరిస్తుంది. నువ్వు లేచి గొంతులేస్తావు. ఆమేన్. నీ నోరు పరిశుద్ధపరచబడితే నీ బ్రతుకు పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. 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 వారి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వారు అనింద్యులు. అందుకే దేవుడు నీకు రక్షకుడిగా ఉన్నాడు. దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గొప్ప అమూల్యమైన వర్తమానము. ఇది లోకములు ఎక్కడ దొరకని వర్తమానం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. సత్యవాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనము అబద్ధం ఆడకుండా ఉంటే కుష్టి మనకు రాదు, రోగము రాదు. నీవు పాత జీవితాన్ని తీసి నీతి అనే పవిత్ర జీవితంలో నీవు మార్పు చెందితే మరలా ద్రాక్షవల్లిగా చిగురు పడతావు. ఖర్జూర వృక్షం వలె గెలవేస్తావు. జీవితము దీవెనగా మారుతుంది. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను అబద్ధం ఆడేనేమో, నాది నాకు తెలుస్తూ ఉంది, ఇంత మట్టుకు నేను పరీక్ష చేసుకుంటున్నాను,
తెలుసో తెలియకో అది ఏలకోలాలతోటి జీవితం కొనసాగించానేమో. ఇక మీదట నేను సీరియస్గానే బ్రతుకుతాను. స్పిరిచువాలిటీలో, ఆత్మీయతలో నేను కఠినముగానే ఉంటాను. నేను రాజీ పడే భక్తి చేయను. నేను పరిశుద్ధతలో తీవ్రత కలిగి ఉంటాను. నా నోట అబద్ధమును తీసివేస్తాను. అనింద్యునిగా ఉంటాను. నేను అన్యురాలుగా ఉన్నానేమో, అంచుడిగా ఉన్నానేమో, ఇలాగున్నాను బాబు. ఇక మీదట నేను పరిశుద్ధంగా ఉంటాను. దేవుని వాక్యము ద్వారా మీరు వాటిని ఒప్పుకున్నారు. పరిశుద్ధాత్ముడు అంగీకరించాడు. నీ మీద ఆయన క్షమాపణ చూపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఈ దినము నిన్ను క్షమించాడు. ఈ దినము నిన్ను క్షమించాడు. ఈ దినము నిన్ను క్షమించాడు. మరలా ఇక మీదట ఆ ఊబిలో నువ్వు అడుగు పెట్టద్దు. ఆ ఊబిలో అడుగు పెట్టడానికి తీర్మానం చేసుకో. నీ కార్యములు సఫలమవుతాయి. నీకు అంతా నీ రాబడి ధర్మంగా ఉంటుంది. నీ ఆదాయము నిజాయితీగా ఉంటుంది. హల్లెలూయా.